కాంగ్రెస్ అంటేనే సీనియర్లు, జూనియర్ల మధ్య నిత్యం ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువు. ఈ తరహా పరిణామాలు కొన్నిసార్లు పార్టీకి పెద్దగా నష్టం చేయకపోయినా కీలక నేతలకు మాత్రం ఊహించని ఇబ్బందులను గురి చేస్తాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. జగిత్యాల వేదికగా జరిగిన ఒక సంఘటన కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి స్వరాలను మరోసారి హైలైట్ చేసింది. ఇటీవల జగిత్యాలకు వచ్చినటువంటి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బాహాటంగానే ప్రదర్శించారు. కొంతకాలంగా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న భావనతో జీవన్ రెడ్డి ఉన్నారని అందరికీ తెలిసిందే. ఆయన తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు పరోక్షంగానో ప్రత్యక్షంగానో వెళ్లిబుచ్చుతూనే ఉన్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన సందర్భంగా ఇది పరాకాష్ఠకు చేరింది. జగిత్యాలకు చేరుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకుడైనటువంటి జీవన్ రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేందుకు ముందుకు వెళ్లారు. అయితే పొంగులేటి కౌగిలించుకునేటువంటి ప్రయత్నం చేయగా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గి నమస్కారం పెట్టారు. ఈ ఊహించని పరిణామంతో పొంగులేటి ఒక్కసారిగా షాక్ అయ్యారు. పక్కనే ఉన్నటువంటి యువకుల వైపు చూస్తూ ఇదేం పద్ధతి అన్నట్టుగా సైగలు చేశారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ మాకు ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగా దీనికి స్పందనగా పొంగులేటి నమస్కారం పెట్టి మౌనంగా ఉండిపోయారు. అక్కడితో ఆగకుండా జీవన్ రెడ్డి పొంగులేటిని మరింత ఉడికిస్తూ అంతే కదా బాబు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యకు పొంగులేటి నవ్వలేక నవ్వుతూ మరోమారు నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పొంగులేటి వెళ్ళిపోయిన తర్వాత జీవన్ రెడ్డి అక్కడ ఉన్నవారితో మాట్లాడుతూ ఇక మీరు చూసుకోండి, మా పని అయిపోయింది, ఇక రాజ్యం ఏలండి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జీవన్ రెడ్డి ప్రదర్శించినటువంటి ఈ నిరసన వైఖరి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి స్పష్టం చేసిందని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. అయితే సీనియారిటీకి కొత్త నాయకత్వానికి మధ్య సమన్వయం లోపించడం పార్టీకి దీర్ఘకాలంలో నష్టం కలగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన కాంగ్రెస్ నాయకత్వానికి ఒక హెచ్చరిక అని, ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను ఇది ఖచ్చితంగా తెలియజేస్తుందని అంటున్నారు.